ఒకప్పుడు ట్యాక్స్ అంటే మనకేం పనిరా, పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్ద దందాలు చేస్తోళ్ళు కడతారు అనుకునేది. కానీ ఇప్పుడు అగ్గిపెట్టె కాంచెలి ఇస్త్రీ పెట్టేదాకా, బట్టల కాంచెలి హోటళ్ల బిర్యానీ దాకా, చెప్పుల కాంచెలి సెల్ ఫోన్ల దాకా, కుర్చీల కాంచెలి కంప్యూటర్ల దాకా అన్నిటికీ ట్యాక్స్ కట్టేదేస్తున్నాం. బిల్లుల పక్క రాస్తారు గింత ట్యాక్స్ వేస్తున్నామని. మనం ఇంత పద్ధతిగా కడుతుంటే వెనకమర్ల చూడుండ్రి ఏం నడిచిందో. 75 కంపెనీలు 2648 కోట్లు ఆమ్దాని కాదుల్లో సర్కార్కి ఎగ్గొట్టిన ట్యాక్స్. పాత సీఎస్ సోమేశ్వర్ నడిపిన పంతనం ఇదంతా. జిఎస్టీ వసూలు చేసే పన్నుల శాఖ సుధా సారే చూస్తుండే. దొంగ కాయిదాలు పెట్టి 75 కంపెనీలు జిఎస్టీ కొట్టేసినాయని కేసు అయింది కదా. తొలుత 1000 కోట్లే అనుకున్నారు. ఎంక్వైరీ చేస్తుంటే 2.5 కోట్లకు మీదని బయటపడ్డది. లెక్కకైతే దందాలు చేసే కంపెనీలు బయట రాష్ట్రాలకు వెళ్ళి ఏమన్నా సరుకులు తయారు చేస్తానికి మాల్ తెప్పించుకుంటారు ట్యాక్స్ కట్టి. తయారు చేసి అమ్మినాక కస్టమర్లకు ట్యాక్స్ పడుతుంది. అయితే ఫస్ట్ కట్టిన ట్యాక్స్ వాపస్ తీసుకోవచ్చు కంపెనీలు. గాన్నే చేసిన రికమతు. మాల్ లేకుండానే తెచ్చినట్టు, వస్తువులు అమ్మకుండానే అమ్మినట్టు దొంగ కాయిదాలు పుట్టించి కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిండ్రట. సోమేశ్వర్ ఇంకొందరు ఆఫీసర్ల చేతులు కలిసి ఇన్నొద్దులు బయట వాళ్ళే. కొత్తగా వచ్చిన ఆఫీసర్లు చెకింగ్ చేస్తే ఎంక్వైరీలు ఒక్కొక్కటి తేలుతున్నది. ఎక్కువ మటుకు బిల్డింగులు కట్టే కంపెనీలు, మందులు తయారు చేసేటోళ్ళు, హోటళ్లు, షాపింగ్ మాల్లు ఉన్నాయట. తెలంగాణ, ఆంధ్రాలో ప్రాజెక్టులు కడుతున్న పెద్ద కంపెనీకి సుధా మంచిగానే ఫాయిదా అయిందట. ఇక ట్యాక్స్ కొట్టేసిన కంపెనీలలో 5 సర్కార్ ఏజెన్సీలు కూడా ఉన్నాయట. అంటే ప్రైవేట్ వాళ్ళే కాదు, సర్కార్ ఆఫీసర్లకు సుధా అసరైంది అన్నట్టు. సారేన్ కమర్లు ఇంకెవరు ఉన్నారో తేల్చి అందరి మీద క్రిమినల్ కేసులు పెట్టే పనులు ఉన్నారట. పనిమంతుడని సర్కార్ కు పెద్ద ఆఫీసర్ చేసి పన్నుల శాఖ చేతిలో పెడితే ఉల్టా గవర్నమెంట్ కే లాస్ చేసిండంటే చూడుర్రిగా.